బూటీ గారు, ప్రతి సంవత్సరంలో లాగా ఈ సంవత్సరం కూడా ఖండోబా ఉత్సవాలు ఒక వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. మీరు తప్పక రావాలి. తప్పక వస్తాను మహల్సా. అన్నట్టు మన్మాడ్లోని నా గురు సమానులైన శాస్త్రి గారిని పిలుద్దాం. ఆయన సకల శాస్త్రాల్లో ఉద్దండులు, అపార జ్ఞాన సంపన్నులు. వారి చేత మన గ్రామంలో ప్రవచనం పెట్టిద్దాం. ఏమంటారు? తప్పకుండా. నమస్కారం. రండి బూటీ గారు, కుశలమేనా? వీరు మహల్సా, శ్యామ, సాయి భక్తులు. సాయ ఎవరతడు? పిచ్చి ఫకీర్ రూపంలో ఉన్న సిద్ధపురుషుడు. పిచ్చి పకీరు, సిద్ధపురుషుడు. బాగుంది మీ ప్రాస. నీలాంటి భక్తులుంటే పిచ్చివాళ్లంతా సిద్ధులే. అతని మహిమల గురించి మీకు తెలియదండి. మీరొచ్చిన పనేంటో చెప్పండి. వీరుండేది షిరిడీలో. ఈ సంవత్సరం వారి గ్రామదేవతైన ఖండోబా ఉత్సవాలకు మీరు వచ్చి ప్రవచనం చెయ్యాలని వారి కోరిక. షిరిడీయా? అదెక్కడుంది? షిరిడీ అహ్మద్ నగర్లో ఉన్న ఒక మారుమూల కుగ్రామం. చూడండి బూటీ గారు, అలాంటి చిన్న గ్రామానికొచ్చి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను. దయచేసి వెళ్ళండి. ఒక్కసారి ఆలోచించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమండి, మీ మీద ఎంతో అభిమానంతో వచ్చిన వారిని మీరలా అల్లా మాలిక్, శ్రీహరి శాస్త్రి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎవరు? ఏమండి, ఇంకా నిద్రపోలేదా? ఎవడో పిచ్చివాడు నా కల్లోకొచ్చి హెచ్చరిస్తున్నాడు.
ఏదో పీడకలే ఉంటుందిలేండి. మీరు ఆరాధించే శివుణ్ణి తలుచుకొని నిద్రించండి. ఓం నమః శివాయ. 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 ఏమండి, మీరేమీ కోపగించుకోనంటే నాదొక చిన్న విన్నపం. ఆ సాయి గురించి నేను విన్నానండి. ఒకసారి షిరిడీకి వెళ్ళిరండి. దయచేసి నా మాట వినండి. షిరిడి వెళ్ళి అస్సలు విషయం ఏంటో తేల్చుకోవాలి. తేలుస్తాను. నమః శివాయ. ఒరేయ్ ఒరేయ్ ఒరే ఒరే ఆగండ్రా. ఏంట్రా? ఒరేయ్ ఈ రోజు మన షిరిడీకి పెద్ద గురువు వస్తున్నాడంట, వెళ్దామా? ఒరేయ్, మాకు గురువు సాయేరా, నువ్వు వెళ్ళు. షిరిడీ ప్రజలారా, మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీలో ఏవైనా సందేహాలుంటే నిర్భయంగా అడగండి. అయ్యా, మీ గురించి విన్నాను. సాక్షాత్తు గురుస్వరూపులని అందరూ చెప్పుకోగా విన్నాను. గురువంటే కాస్త వివరిస్తారా? మంచి ప్రశ్న వేశాం. ముందు నా ప్రశ్నలకు జవాబు చెప్పు. సముద్రంలోని నీరు నువ్వు తాగగలవా? తాగలేమండి. ఎందుకు? అవి ఉప్పు నీరండి. నేనే కాదు, ఎవరూ తాగలేరు. మరి ఏ నీరు తాగుతావు? వర్షాల వల్ల కురిసే నీరండి. వర్షాలు ఎక్కడ్నుంచొస్తాయి? మేఘాల నుండి. ఆ మేఘాలలోని నీరు ఎక్కడిది? పిచ్చివాడ, సముద్రంలోని ఉప్పు నీరే మేఘాలు గ్రహించి ఆ ఉప్పు నీటిని తియ్యగా మార్చి వర్షాలుగా కురిపిస్తాయి. ఆ మేఘాల్లాంటి వారే గురువులు. నీలాంటి అజ్ఞానులు సముద్రం లాంటి దేవుణ్ణి అర్థం చేసుకోలేరు కాబట్టే మాలాంటి గురువుల్ని అందించాడు ఆ భగవు. ఓం నమః శివాయ. 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 శివయ్య, ఏమిటి మాయ? ఏమిటి మాయ? శ్రీహర శాస్త్రి, శివుడను నేనే, సాయిని నేనే. మా ఇద్దరికీ భేదం లేదు నాయన. క్షమించు సాయి, నన్ను క్షమించు సాయి. సాయి, 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 సాయి. అయ్యా స్వామి, మీరు మహానుభావులు, పైగా గురువులు. మీ అంతటి వారు మా ఊళ్ళో ఒక పిచ్చి పకీరు కాళ్ళ మీద పడటం
అంత భావేమంటారా? చూడండి, గురువు రూపంలో ఉన్న ఫకీరుని నేను, అతను ఫకీరు రూపంలో ఉన్న పరమాత్ముడు. ఈ సమస్త సృష్టికే గురువతడు. మీరెంతో పుణ్యం చేసుకున్నారు. శ్యామ గారు, మహల్సా గారు, బూటీ గారు, నన్ను క్షమించండి. మీరు అదృష్టవంతులు. ఆయన వల్ల ఈ షిరిడీ గ్రామం రాబోయే కాలంలో మహాపుణ్యక్షేత్రమవుతుంది. ఆయన్ను సేవించి తరించండి. ఆయన ఆజ్ఞను పాటించడం నా విధి. అయ్యా అయ్యా ఓ సాయి బాబా, దయ చూడయ్యా, మమ్ము దరి చేర్చయ్యా. అయ్యా అయ్యా ఓ సాయి బాబా, దయ చూడయ్యా, మమ్ము దరి చేర్చయ్యా. అణువణువు నీ వంట, బ్రతుకంతా నీదంట, బ్రహ్మాండమైన ఈ జగమంతా నీదంట. అయ్యా అయ్యా ఓ సాయి బాబా, దయ చూడయ్యా, మమ్ము దరి చేర్చయ్యా. నీటిలోని చేపలకు ఈతలేవో నేర్పేవు, ఆకాశాన పక్షులకు ఎగరడము నేర్పేవు. నీటిలోని చేపలకు ఈతలేవో నేర్పేవు, ఆకాశాన పక్షులకు ఎగరడము నేర్పేవు. మూగ ప్రాణులన్నిటికీ మూగ ప్రాణులన్నిటికీ బ్రతకడము నేర్పేవు. నేను దరి చేరే విద్య మాకెందుకు నేర్పవంట. అయ్యా అయ్యా ఓ సాయి బాబా, దయ చూడయ్యా, మమ్ము దరి చేర్చయ్యా. నువ్వు నేర్పాలనుకున్నా మేము నేర్వలేము సాయి. ఎందుకంటే నీది నాది అన్న భేదం మాలోన పుట్టేను. మంచి చెడ్డలన్నీ తెలిసి వేషాలేవో వేసేము. నీది నాది అన్న భేదం మాలోన పుట్టేను. మంచి చెడ్డలన్నీ తెలిసి వేషాలేవో వేసేము. విలువైన కాలమంతా విలువైన కాలమంతా బంధాలతో గడిపేము. కాటికి చేరువయ్యే రోజుల్లో నిజమేదో తెలిసేను. అయ్యా అయ్యా ఓ సాయి బాబా, దయ చూడయ్యా, మమ్ము దరి చేర్చయ్యా. అణువణువు నీ వంట, బ్రతుకంతా నీదంట, బ్రహ్మాండమైన ఈ జగమంతా నీదంట. అయ్యా అయ్యా ఓ సాయి బాబా, దయ చూడయ్యా, మమ్ము దరి చేర్చయ్యా.
గత కొద్ది రోజులుగా బాబా చాలా నీరసంగా ఉంటున్నారు. గమనించారా మీరు? అవును బూటి గారు, పైగా ఏదో పరధ్యానంలో ఉంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు. నిజమే. ఆ ఇటుక విరిగినప్పటి నుండి బాబాగారు అలాగే ఉంటున్నారు శ్యామ. అవును, మీరు చెప్పింది నిజమే. ఆ ఇటుక ఎప్పుడూ తన గురువు అనేవారు మాతో. ఏది ఏమైనా మన బాబా అలా ఉండడం చాలా బాధ కలిగించే విషయం. మనకే కాదు, ఈ విషయంపై ద్వారకామాయిలో అందరూ బాధపడుతున్నారు. ఆయన లీలలు ఆయనకే తెలియాలి, మనలాంటి వాళ్ళకి అర్థం కావు. ఆయన నిర్ణయం కాలమే తెలపాలి. మధ్యాహ్న ఆరతికి సమయం అవుతోంది. సాయి ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళి సాయిని దర్శించుకుందాం. అదండి. అనండి. తాత్య, ఈరోజు మధ్యాహ్నం హారతికి రాలేదు. ఒంట్లో బాగులేదా? బాబాయ్, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పరా, ఏంటో? వారం రోజుల నుంచి ఒంట్లో అదోలా ఉంటుంది బాబాయ్. అన్నం సహించట్లేదు. ఏ పని చేయాలన్నా కూడా నీరసంగా ఉంటుంది. వైద్యులకే వైద్యుడు మీ మామయ్య. మీ మామయ్య వద్దకు వెళ్దాం పదా. వద్దు బాబాయ్, మామయ్య గత వారం రోజులుగా ఏదోలా ఉంటున్నారు. తనలో తాను ఏదో కొనుక్కుంటున్నారు. ఈ సమయంలో వెళ్ళి నా రోగం గురించి ఎందుకులే చెప్పడం బాబాయ్. నీ పిచ్చి కానీ, నీవు చెప్పకపోయినా ఆయనకన్నీ తెలుస్తాయి. పదా, వెళ్దాం. దయచేసి నన్ను మన్నించండి బాబాయ్. నేను మామయ్య దగ్గర రాలేను. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే, అలా మౌనంగా ఉన్నావేంట్రా? విషయమేంటో చెప్పు. నేను తాత్య, నీకొచ్చిన భయమేం లేదు. నేను చనిపోతానేమోనని. తాత్య, ఏం మాట్లాడుతున్నావు తాత్య? మామయ్య గురించే నా బెంగంతా బాబాయ్. తన గురించి తను ఎప్పుడూ పట్టించుకోడు. తన భక్తుల గురించి, మన గురించి తప్ప తన గురించి తను అస్సలు ఆలోచించాడు బాబాయ్. మా అమ్మ ఆయనలో ఏ దైవాన్ని చూసిందో కానీ చిన్నప్పుడే నన్ను తనకు అప్పగించి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండే మామయ్య అన్నీ నాకు. ఇప్పుడు నేను ఉన్నట్టుండి చనిపోతే మావయ్యని ఎవరు చూసుకుంటారు బాబా? మావయ్యకు ఎవరు స్నానం చేయిస్తారు? ఎవరు భోజనం పెడతారు? ఎవరైనా పాకకులు చూసుకుంటారు? అందరూ ఆయన్ని విసిగించే వాళ్ళే తప్ప ఆయన్ని ఎవరు పట్టించుకుంటారు? అందుకే బాధగా ఉంది బాబాయ్. ఒరే తాత్య, ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలిరా. అయినా మేమంతా లేమా? చూడు తాత్య, నీకు ఆనాడు చెప్పాను, ఈనాడు చెబుతున్నాను. మీ మావయ్య ఉన్నంత వరకు నీకేమీ కాదురా. రామ్గిరి, చెప్పండి బాబా.